ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్ఎన్పి బంగ్లా నందు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మార్కాపురం మండల అధ్యక్షుడు దరివేముల రమేష్ మాదిగ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉరుసుపాటి బ్రహ్మయ్య మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు విస్మరించాయని, ఎన్నికల సమయంలోనే వర్గీకరణ అంశాలు పార్టీలు ప్రస్తావిస్తూ మాదిగల ఓట్లు దండుకోవాలని ఉన్నాయని, కేంద్రంలోని 9 సంవత్సరాలు అధికారంలోకి ఉన్న బీజేపీ వర్గీకరణ విషయంలో మాదిగలను మోసం చేస్తూ వచ్చి ఎన్నికల నాటికి వర్గీకరణ అంశాన్ని తెరపైకి తేవడం అంటే దేశంలోనే బలంగా ఉన్న మాదిగ ఉపకులాల ఓట్ల కోసం గ్యాలం వేయడమే అని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పూర్తి మెజారిటీ ఉన్న పార్లమెంటులో ఎందుకు బిల్లు ప్రవేశపెట్టలేరో చెప్పాల్సిన బాధ్యత బీజేపీపై ఉందని, కమిటీల పేరు మీద కాలయాపన చేస్తూ మాదిగల భవిష్యత్తుని అంధకారం చేసిందని, ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణ విషయంలో చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో 29 ఎస్సీ నియోజకవర్గాల్లో మాల మాదిగలకు సమానంగా సీట్లు కేటాయించాలని, అలా కాకుండా ఒకే వర్గానికి రిజర్వేషన్ సీట్లు కేటాయిస్తే ఎన్నికల్లో మాదిగల సత్తా ఏంటో రాజకీయ పార్టీలకు చూపిస్తామని హెచ్చరించారు. మాదిగల అధిక శాతం ఉన్న రాయలసీమ ప్రాంతంలో సీట్ల కేటాయింపులో మాదిగలకు అన్యాయం జరుగుతుందని, అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందని, మాదిగ సామాజిక వర్గానికి ఏ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుందో ఆ పార్టీకే మాదిగల మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఏర్పాటు చేసుకోబడిన సభలకు వచ్చి మాట్లాడినటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు, అది కిషన్ రెడ్డి గారా, వెంకయ్య నాయుడు గారా, సుష్మా స్వరాజ్ గారా, లేదు నిన్నగాక మొన్న మోడీ గారితో సహా అనుకుంటే అందరూ కూడా వర్గీకరణకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పిస్తామని గతంలో చెప్పి నేడు పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుండా మోసం చేయడం అనేది నిజంగా మాదిగ జాతికి ద్రోహం చేయడమే భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్పడానికి మాదిగలు సిద్ధపడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే స్థానాలు 29 స్థానాలకు ఎస్సీ అభ్యర్థులను ప్రకటించే దగ్గర